కొయ్యాలి చీపురు గురించి చాలా విషయాలు మాట్లాడారు. మరి అలాగే దేవుడు నాకు ఎంతో గొప్ప మరి దర్శనాలు ఇచ్చాడు. కలిచి కలబాబు నాకైతే తెలీదు. అయ్యగారిని స్పష్టంగా నాకు ప్రకాష్ అయ్యగారిని నేను చూశాను. మరి మామూలుగా ఇప్పుడు పగలెలా చూస్తున్నామని కళ్ళలో కొన్ని అలా చూశానండి. అయ్యగారి మీద చాలా భారం ఉంది. అయ్యగారు చాలా కార్యాలు జరగబోతున్నాయి. నేను కళ్ళలో నేను సదాగా చూశాను. అనేక ఆత్మలు రక్షించబడాలి అని, రక్షణ లేని వారు రక్షణ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అయ్యగారు ఇంకెన్నో కార్యాలు చేస్తారు నేను నమ్ముచున్నాను. నాకు మరి దర్శనంలో కల్లో నన్ను అయ్యగారు నన్ను ఎంతగానో దేవుడు చూపించాడు. మరి అలాగే ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, నిజంగా పుష్పరాజ్యమ్మ చెప్పినటువంటి సాక్ష్యం, మొన్న మొదటి రోజు కూడికకు వచ్చినటువంటి వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి నయోమి గారు కూడా ఏం చేశారంటే, లాస్ట్లో కొంతమంది 2-3 ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పి ఒక 7 బయటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం రండి అని చెప్పేసి వెనక తీసుకెళ్ళారు. అందులో కొంతమంది మన స్త్రీలు, 1-2 పురుషులు అక్కడికి వచ్చి ప్రార్థన చేశాం. ఆమె కూడా అన్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థన చేస్తూ 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 అయ్యా ఈ స్థలంలో దేవుని యొక్క వెలుగు సమృద్ధిగా ఉన్నది. అసలు నేను ఇంత వెలుగు చూసి చాలా కాలమైంది. చాలా కృప ఉందయ్యా మీ మీద. దేవుడు తప్పకుండా మరింత శ్రేష్టమైన పరిచర్య దేవుడి మీ ద్వారా చేయించబోతూ ఉన్నారు అని చెప్పి వెళ్తూ అన్న మాట ఏంటంటే, అన్నయ్య 3 రోజులు ఎలాగా ఉన్నారు కదా, ఇంకో 2 రోజులు నాకు ఎందుకు ప్రేరేపణ వస్తుంది, 5 రోజులు కంప్లీట్ చేసిండి అన్నయ్య అన్నది. 5 రోజులు అయింది ఇంటికి ఇవాళకి. 5 రోజులుగా నా ఉమ్ము కూడా నేను మింగల. దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చినటువంటి కృప, ఈరోజు వరకు దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి దేవుడు కృప చూపించుకుంటూ వచ్చారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలోనికి దేవుని సేవకులు, నా ప్రియ ఆత్మీయ సహోదరుడు సుధాకర్ రాపాక, భీమవరంలో వారు ఉంటూ సువార్థికునిగా అనేక స్థలాలకు వెళ్ళి వ్యక్తిగతంగా ఆయన పని ఆయన చేసుకుంటూ కూడా ఎక్కడైనా సువార్తకు పిలిస్తే అనేక స్థలాలకు వెళ్ళి చక్కటి వాక్య పరిచర్య చేసి అనేకులను బలపరిచి వచ్చినటువంటి స్నేహితుడు. నిజంగా స్నేహితుడు అనే కంటే కూడా మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు, మీ గతంలో కూడా చెప్పాం, 15 రోజుల ఉపవాస ప్రార్థనలో దాదాపుగా చాలామంది నా స్నేహితులు వచ్చారు. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, అప్పట్లో మేమందరం కలిసి ఆటోల్లో వెళ్ళిపోయి ప్రతి మంగళవారం దూరంగా ప్రకృతి ఆశ్రయం కేసి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళమని చెప్పారు. అందులో ఆయన ఒకడు. ఇలాగా అప్పుడు చేసుకున్నటువంటి ప్రార్థనలో చాలామంది అక్కడక్కడ సేవకులు అయిపోయారు. మంచి పరిచర్యలు చేస్తున్నారు. ఒక ఆయన చింతలపూడిలో చేస్తున్నాడు, కొంతమంది భీమవరంలో చేస్తున్నారు, కొంతమంది గొరగొండముడి, పెన్నాడ, ఇలా పరిసర ప్రాంతాల్లో దేవుని సేవలో ఉన్నారు. మరి సోదరుడైతే ఆత్మీయంగా అప్పట్లోనే వారు ఆత్మీయంగా చాలా బలపడినటువంటి వ్యక్తి. నేను ప్రారంభ దినాల్లో నేను ఉంటున్నప్పుడు నన్ను చాలాసార్లు ప్రోత్సహించారు. అన్న మీరు ఇలా ఉండకండి అన్న, మీరు ఇలా చేయండి అన్న, మీరు ఇలా చేయండి అన్న, ఇలా చేయండి అన్న అని చెప్పేసి నన్ను చాలాసార్లు ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఈ రోజున మన మధ్యలోనికి వచ్చి వాక్యాన్ని అందించడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సేవకులుగా వారు మనతో ఈరోజు దైవ వర్తమానాన్ని అందించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రియులరా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మన సహోదరులు దేవుని సేవకులు నా గురించి మీకు పరిచయం చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సాక్ష్యములు, మీ పాటలు వింటే నాకు కడుపు నిండిపోయిందండి. నిజంగా దేవుని ఆత్మ ఈ స్థలంలో ఉంది. నా హృదయము సంతోషంతో నిండిపోయింది. ఒక పండగ వాతావరణం ఉంది ఇక్కడ. కాబట్టి మనం ఎంతో ధన్యులం. ఈ రోజుల్లో సేవ అనేది అనేక మంది అనేక రీతిలుగా చేస్తున్నారు. కానీ ఆత్మల భారముతో సంఘస్థులందరూ మారు మనసు పొందాలి, పరలోకానికి వెళ్ళాలి,
యవనస్తులు పరిశుద్ధపరచబడాలి, అందరూ ప్రభువుని నమ్ముకోవాలని ఆశతో దృక్పథంతో సేవ చేస్తున్న సేవకులు మనకు దొరకడం ఎంతో దీవెనది. కాబట్టి నా సహోదరుడు నా గురించి చెప్పారు. నేను ఇక్కడ ఉన్నవారు అందరికంటే మిక్కిలి అల్పుడను, కానీ దేవుని ఉచితమైన కృపను బట్టి మాత్రమే ఈ స్థలంలో నిలబడి ఉన్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. వాక్యము చాలా విలువైనదండి. వాక్యం జరుగుతుండగా ఎవరు మాట్లాడొద్దు. చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయండి. కొంతసేపు సెల్ ఫోన్స్ కూడా బంద్ చేయండి. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది కాబట్టి దాన్ని పోగొట్టుకోకూడదు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. మీరెంత మంచి దేవుడు ప్రభువా. నిజముగా మా బ్రదర్ ప్రార్థన చేసినట్లుగా అనేక మందికి ఇలాంటి భాగ్యం లేదు. మీరు మమ్మలను నన్ను ప్రేమించి ఈ పునరుద్ధాన దినమునందు మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనములు ప్రభువా. మా తండ్రి, మన్ను నిన్ను స్తుతించిన సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని చెప్పినట్లుగా మీరు మాకు ఇచ్చిన ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు వందనములు ప్రభువా. మీరు ఇచ్చిన జీవము కొరకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, మా తండ్రి, ఈ ఉదయకాలమందు ఈ స్థలంలో చేయబడిన ప్రార్థనలు, స్తుతులు, సాక్ష్యములను దీవించి ఆశీర్వదించుము. మా ప్రభువా, నా తండ్రి, అయోగ్యుడును అపాత్రుడును ప్రభువా, ఈ స్థలంలోకి నన్ను తెచ్చినందుకు వందనములు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడము. నా బలహీనతలు, నా యోగ్యతలను క్షమించు ప్రభువా. మా తండ్రి, నాయన, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. సైతానుకు ఈ స్థలంలో అధికారం లేకుండా చేయము నాయన. ఈ ప్రజలు మీ వాక్యం కొరకు వచ్చారు. మీ వాక్యము చేత వారిని తృప్తిపరచమని వేడుకొనుచున్నాను. నా ప్రభువా, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని వాగ్దానం ఇచ్చిన దేవుడు నాయన. పరిశుద్ధాత్ముడా, మా మధ్య నుండి నడిపించుము. మా ప్రభువా, మీరు ఆకాశంలో ఉన్నారు, నేను భూమి మీద ఉన్నాను. మీరు పైన ఉన్నారు, నేను కింద ఉన్నాను ప్రభువా. నా మాటలు కొద్దిగా ఉన్నట్లుగా చేయము. నేను ఏదైతే జీవిస్తానో అదే ఈ ప్రజలకు బోధించాలి ప్రభువా. నేను ఏదైతే బోధిస్తానో అదే నేను జీవించాలి. ఆ కృపను నాకు అనుగ్రహించండి ప్రభువా. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, ఇంకను మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోనము. నిద్రమత్తు లేకుండా సహాయం ఇచ్చేయండి. మీ మేకులు కొట్టబడిన హస్తముల చాటు నన్ను దాచి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, నా నోటిని పరిశుద్ధపరచుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం నుండి ఆదికాండము 22వ అధ్యాయం చదువుకుందాం. దయచేసి బైబిల్లో ఉన్నవారు, ప్రియులారా, బైబిల్లో ఉన్నవారు దయచేసి చదవండి. దేవుని వాక్యం నుండి ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుచున్నాను. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించినట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారునికి ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవు కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వెళ్ళినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠంలో ఉన్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాం తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి, అబ్రహాం అనేది పిలిచాను. అందుకు అతడు, చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనేమీ చేయకము, నీ ఒక్కడైనా నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవారని ఇందువల్ల నాకు కనబడుచున్నది అనెను. ప్రియులరా,
ఈ వాక్య భాగం మనకి అనేక సంవత్సరం నుంచి తెలుసు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అబ్రహాముకు దేవుడు అనేక సంవత్సరములు 90 సంవత్సరములు సుమారుగా ఆ సందర్భంలో దేవుడు అబ్రహాముకు శారా ద్వారా ఇస్సాకును అనుగ్రహించాడు. ప్రియులారా, నా యొక్క వర్తమానం యొక్క అంశం యొక్క ఆ పేరు ఏంటంటే విధేయత. విధేయత ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే ఒబీడియన్స్ అంటారు. ఈ దినాల్లో క్రైస్తవులమైన మనము, దేవుని వాక్యం ఎంతో వినుచున్న మనము, దేవుని వాక్యము పఠిస్తున్న మనము ఎంతమంది మీ దేవుని వాక్యమునకు విధేయత చూపించగలుగుతున్నాం అంటే లోబడగలుగుతున్నాం. ఇక్కడ అబ్రహాముకు దేవుడు ఒక గొప్ప పరీక్షను పెట్టాడు. అనేక సంవత్సరముల తర్వాత పిల్లలు కలిగిన తర్వాత అనేక సంవత్సరాలు 90 సంవత్సరాలు సుమారుగా అని చెప్పాను. ఆ సంవత్సరముల తర్వాత దేవుడు ఆ ఒకే ఒక్క కుమారుణ్ణి దేవునికి బలిగా ఇమ్మని చెప్పాడు. నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని యెహోవా బలిని కోరువాడా? చెప్పండి. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది. ఏమనుంది? నరహత్య చేయకూడదు. నరహత్య చేయవద్దు అని చెప్పిన దేవుడు అబ్రహాముతో బలినిమ్మని అడుగుతాడా? ఏమన్నా అడుగుతారా? అడగరు. కానీ దేవుని వాక్యంలో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుని వాక్యానికి, దేవుని మాటలకు లోబడినాడు. ఎప్పుడైతే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలిగా అర్పించమని చెప్పినప్పుడు దేవుడితో అబ్రహాము వాగ్వివాదము పెట్టుకోలేదు. దేవుడితో అబ్రహాము ఇలాగ చేయమంటున్నావు ఏంటి ప్రభువా, ఎందుకు ఇలా చేయమంటున్నావు అని దేవునితో వాదోపవాదాలు పెట్టుకోలేదు. దేవునికి తెలుసు అబ్రహాము విశ్వాసము, దేవునికి తెలుసు అబ్రహాము యొక్క విధేయత. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుచు ఈ విషయాన్ని చెప్పాడండి. చాలామంది మనకు ఒక్కటే లోటు, మనకు ఒక్కటే బలహీనత, మనకిష్టమైంది ఒక్కటే, దానిని దేవునికి ఇవ్వడానికి మనం ఇష్టపడం. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని దేవుని సేవకు పెంచుతారండి. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని దేవునికి ఇవ్వడానికి ఎంతమంది ఇష్టపడతారు? దేవుని సేవకులు ప్రకాష్ గారు చెప్తున్నారు కదా, ఆయన తల్లిగారు ఆయన గురించి ఎంతో ప్రార్థన చేశారు. ప్రకాష్ గారు సాక్ష్యం చెప్తుంటే నా సాక్ష్యం గుర్తొస్తుంది నాకు. నేను మా అమ్మకి వివాహమైన తర్వాత 8 సంవత్సరాల తర్వాత జన్మించానంట. పిల్లలు లేరు. మా తాతయ్య గారు టీచరు, ప్రీచరు. 1980, 70, 60 సంవత్సరాల విషయం చెప్తున్నాను. ఆయన టీచర్గా ఉద్యోగం చేస్తూ ఆదివారం వరకు, శనివారం వరకు బడిని నడిపి ఆదివారంన అదే బడిని గుడిగా మార్చి ఆరాధన జరిపించేవారు. మా తాతయ్య గారు టీచరు, ప్రీచరు, ఉపాధ్యాయుడు, బోధకుడు అనమాట. మా అమ్మకి వివాహమైన 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వరకు పిల్లలు లేకపోతే మా అమ్మగారు ప్రార్థన చేసేవారంట. మా తాతయ్య గారు మా అమ్మగారిని దగ్గరికి కూర్చోబెట్టుకుని ప్రార్థన చేసేవారు. బైబిల్లో హన్నా గురించి ఎత్తి ప్రార్థన చేసేవారంట. 8 సంవత్సరాల తర్వాత నేను గర్భంలో పడ్డాను. అప్పటి నుండి మా అమ్మగారు నా కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రియులారా, అనేక సార్లు నేను దేవుని వాక్యానికి అవిధేయత చూపించాను. మా అమ్మ మాటకి అనేక సార్లు నేను లోబడలేకపోయాను. ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాను. ఇక్కడ దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడి నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి మోరియా పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి బలి అర్పించమని చెప్పినప్పుడు ఇదేంటి ప్రభువా, ఇన్ని సంవత్సరాల తర్వాత నీవే కదా నాకు ఇచ్చావు, ఇది న్యాయమా? మీరు ఇలా అడగటం ఎంతవరకు న్యాయం? మీరు ఇలా అడగకూడదు కదా ప్రభువా, నాకు ఇచ్చిన బిడ్డనని తిరిగి నీకు ఇచ్చేమని చెప్తున్నావు. ఇంత మోసమా, ఇంత అన్యాయమా అని యేసు ప్రభు దేవుణ్ణి అబ్రహాం గారు ప్రశ్నించలేదు. ఏం చేశాడంటే ఆ రాత్రే దర్శనమందు అబ్రహాముతో ప్రభు మాట్లాడినప్పుడు తెల్లవారుగానే చూడండి ఏమనుంది, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టాడు. నిజంగా ఈ మాట విన్నప్పుడు అబ్రహాముకి ఎంత బాధ ఉంటుందండి, ఎంత బాధ ఉంటుంది. లేక పుట్టిన కుమారుణ్ణి, అనేక సంవత్సరాల తర్వాత విశ్వాసంతో సంపాదించుకున్న కుమారుణ్ణి, దేవుడే ఇచ్చిన కుమారుణ్ణి దేవుడే బలిచ్చేయమన్నాడేంటి అని ఎంత బాధపడిపోయి ఉంటాడు.
ఎంత దుఃఖపడిపోయి ఉంటాడండి. ఆయన దుఃఖము ఆయన హృదయంలోనే ఉంది, బయటికి చెప్పలేదు. ఆయన హృదయంలో ఉన్న వేదనను ఆయనే భరించాడు. నీకు ఒక్కడైనా నీ కుమారుని తీసుకెళ్ళి నాకు బలిచ్చమని చెప్పినప్పుడు అతని హృదయంలో ఎంత నలిగిపోయి ఉంటాడో చూడండి ప్రియులారా. అయినప్పటికీ దేవుని మాటకు ఆయన ఏం చేశాడండి? విధేయత చూపించాడు, లోబడాడు. దేవుని వాక్యంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒక క్రైస్తవునికి విధేయత ప్రాముఖ్యము. విధేయతలో ఆశీర్వాదం ఉంది, విధేయతలో దీవెన ఉందండి. అంటే విధేయత అనగా అర్థం ఏంటంటే లోబడడం, దేవుని మాట ప్రకారం చేయడం, దేవుడు చెప్పినట్టుగా అంగీకరించడం, దానిని నెరవేర్చడము, ఇవన్నీ నానా అర్థాలు. కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారడానికి, మన పితరుడైన అబ్రహాముని పిలవడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటకి లోబడ్డాడు, వెంటనే లోబడ్డాడు. మనం అనేక మంది వాక్యం వింటాం, రేపు చూద్దాంలే, రేపు ప్రార్థన చేద్దాంలే, రేపు లోబడదాంలే, రేపు వెళ్ళి దేవుని వాక్యాన్ని సరి చేసుకుందాంలే అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలో అప్పటికప్పుడే విధేయతను కోరుతున్నాడండి. మనం ఎంతమంది విధేయత కలిగిన క్రైస్తవులుగా ఉండగలుగుతున్నాం? చూడండి, తల్లిదండ్రులకు అనేక మంది విధేయత చూపించారు. ఇది అబ్రహాము విషయం అయితే, ఇస్సాకు గురించి మనం ఆలోచించినట్లయితే ఇస్సాకు ఏం చేశాడంటే అబ్రహాము చెప్పినట్టుగా ఇస్సాకు లోబడ్డాడు. దేవుడు చెప్పిన మాటకి అబ్రహాము లోబడ్డాడు, అబ్రహాము చెప్పిన మాటకి ఇస్సాకు లోబడ్డాడు. ఈ దినాల్లో ఎంతమంది యవనస్తులు వారి తల్లిదండ్రులకు లోబడగలుగుతున్నారు? ఎంతమంది తల్లిదండ్రులకు విధేయత చూపించగలుగుతారు? అమ్మా, ఇది న్యాయం కాదు, ఇది నీకు అవసరం లేదు, నువ్వు చదువుకో, నువ్వెంత కష్టపడి చదివేటప్పటికి మేమెంతో కష్టపడి నిన్ను చదివిస్తాం. ఈ దినాల్లో చెప్తుంటే ఎంతమంది యవనస్తులు లోబడుతున్నారు? ఎంతమంది ఇస్సాకును రోల్ మోడల్గా పెట్టుకోగలుగుతున్నారండి? అనేక మందికి సినిమా యాక్టర్లలో రోల్ మోడల్, అనేక మంది క్రికెటర్స్ యవనస్తులకి మార్గదర్శకులుగా ఉంటున్నారు. ఏ జీవితం చూసినప్పటికీ వారి జీవితాల్లో పరిశుద్ధత ఉండదు. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని నువ్వు మార్గదర్శిగా పెట్టుకోగలుగుతున్నావు? ప్రియులారా, ఇస్సాకు ఆయన తండ్రి మాటకి లోబడ్డాడండి. నువ్వెవడో నన్ను తీసుకెళ్ళడానికి? నా చేతులు ఎందుకు కడుతున్నావు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అసలు నాకు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు అని ఇస్సాకు తండ్రితో పెరుగులాడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడమండి. ఎంత విధేయత, ఎంత విధేయత! ఇస్సాకు అబ్రహాము చూపించిన విధేయతను బట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని మనం చెప్పగలుగుతున్నాం. దేవుడికి అబ్రహాము లోబడ్డాను బట్టి అబ్రహాము దేవుడని మనం పిలవగలుగుతున్నాం. మరి మనల్ని ఏమని పిలవగలరు మన పితరులు, మన పూర్వీకులు, లేకపోతే మన ముందు తరాల వారు మనల్ని ఏమని పిలవగలరు? మన ముందున్న దైవజనులను మనం జ్ఞాపకం చేసుకుని వారి విశ్వాసాన్ని మనం అనుసరిస్తున్నామే, కానీ మనము మన పిల్లలకి ఏది విడిచిపెట్టగలుగుతున్నాం? ఏ మాదిరి మనం చూపించగలుగుతున్నాం? ప్రియులరా, చూడండి, ఇక్కడ అబ్రహాము ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతం మీదకు వెళుతున్నాడు. మార్గంలో తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా, మీరు తీసుకెళ్తున్నారు ఎక్కడికో నాకు తెలియదు, కానీ మరి బలిపీఠం మీద పెట్టడానికి ఆ బలి పశువేది? ఎంత దుఃఖముతో అబ్రహాము నిండిపోయి ఉంటాడు చూడండి. నా కుమారుడిని నేను బలి ఇవ్వాలి, నా కుమారుడిని నేను దహన బలిగా అర్పించాలి. నువ్వు మాట్లాడుతున్నావు, ఇప్పుడు కొంతసేపటికి నువ్వు మాట్లాడవు, ఇప్పుడు నాకు నా ముందు సజీవుగా నిలబడ్డావు, కానీ కొంతసేపటికి నీవు సజీవుడుగా ఉండవు అని తన కుమారుని చూసినప్పుడు ఆయన హృదయం ఎంత దుఃఖంతో నిండిపోయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కానీ తండ్రిగా ఆయనకున్న కుమారుని మీద ఉన్న ప్రేమ కంటే దేవుని మాటకు ఆయన విధేయత చూపించాడు. ఆయన మాటకి లోబడటమే ప్రాముఖ్యంగా చూశాడు. కాబట్టి దేవుడు అబ్రహామును అనేక జనములకు తండ్రిగా చేశాడు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి, ఎంత గొప్ప ఆశీర్వాదము మన పట్ల దేవుడు దాచించాడు. మనలో ఎంతమంది లోబడగలుగుతున్నాం? దేవుని వాక్యము ఈ దినాల్లో మీరు ఎంతో వింటున్నారు, నేను ఎంతో, ప్రతిదీ నాకు నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. మా బ్రదర్ దేవుని సేవకులు పంపిస్తూ ఉంటారు, ప్రతిదీ నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ఇక్కడ జరిగేది ప్రతిదీ చూస్తూ ఉంటాను. ప్రియులారా, ఎంతమంది దానిని వినియోగించగలుగుతున్నాం? యెహోవా తమకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ఎంత గొప్ప భాగ్యము! 19 మంది ఆ కర్నూలు బస్సు యాక్సిడెంట్లో చనిపోయారు. వారు ఉదయం వెళ్ళిపోయి డ్యూటీల్లో జాయిన్ అయిపోదాం అనుకుంటారు. వారి ఫ్యూచర్ ప్లాన్స్ ఎన్నో ఉండుంటాయి. ప్రియులారా, పలానా రోజు నేను ఇలా చేయాలి, నేను వెళ్ళగానే ఎలా చేయాలి అనుకుని ఉంటారు. కానీ వారి జీవితాల్లో అనుకోనని సంభవాన్ని ఎదుర్కొన్నారు.
అనుకోనని ఆకస్మిక మరణాన్ని వారు ఎదుర్కొన్నారు ప్రియులారా. దేవుడు మనకు దొరికినప్పుడు, దేవుని వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఎంతమంది మేము లోబడుతున్నాం? దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో లోబడని ప్రజలకు శ్రమ. దేవుని వాక్యానికి లోబడి, ప్రభువా ఈ వాక్యము నా జీవితంలో నెరవేర్చు నాయన, నేను ఈ పరిశుద్ధమైన జీవితం జీవించాలి, ఇలాంటి తల్లిదండ్రులుగా మా కుటుంబాలు జీవించాలి ప్రభు అని దేవుని మీద ఆధారపడగలుగుతున్నాం. నిజంగా ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదండి. నేను ఎన్నడూ ఉపవాస ప్రార్థనను పోగొట్టుకోను. నేను ఊరు దాటి ఎక్కడికన్నా బయటికి వెళితే అక్కడ కూడా వెతుక్కుంటాను, ఎక్కడ చర్చ్ ఉందని చేసుకుంటాను, వెతుక్కుని ఆన్లైన్లో చూసుకుంటాను. దేవుని సన్నిధిలో ఉన్న విలువను మనం గ్రహించలేకపోతున్నాం. మాకు తెలుసండి ఉపవాస ప్రార్థనలు, చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం మాకు తెలుసండి, మా పూర్వీకులందరూ క్రైస్తవులేనండి. మనం పరలోకం వెళ్ళాం. దేవుని వాక్యం విని దాన్ని గైకొని వాడు మరీ ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మనం ఎంతమందికి దేవుని వాక్యం విలువ తెలుసు? దేవుని సేవకులకి దినాలు ఎంత ఒత్తిడి, ఎంత పని. మనల్ని ప్రేమించి, మన కుటుంబాలను ప్రేమించి మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారాలని, మన కుటుంబాలు ప్రభువు వలె జీవించాలని, మన కుటుంబాల్లో సమాధానం, శాంతి ఉండాలి, ఆరోగ్యాలు ఉండాలని దేవుని సేవకులు ఏర్పాటు చేసిన కూటములు ఎంత విలువైనవి, ఎంత విలువైనవి ప్రియులారా. నేను మారు మనసు పొందిన తర్వాత ఎన్నడూ ఏ కూటమును పోగొట్టుకోలేదండి. ఎన్నడూ. అది చిన్న కూటమా, 10 మంది వస్తారా, 5 మంది వస్తారా, నాకు అనవసరం. కానీ నాకు తెలుసుండి ఏ కూటమును నేను దేవుని వ్యర్థంగా పోగొట్టుకోలేదు. దేవుని సేవకులు కూటమి పెడుతున్నారు, ఎంతమంది మీకు భారం లేదా? మా కుటుంబాల్లో మారు మనసు పొందవలసిన వాళ్ళు ఉన్నారు. నా భర్త మారు మనసు పొందలేదు, నా బిడ్డలు మారు మనసు పొందలేదు, దేవుని వాటగా లోబడట్లేదు, కాబట్టి నాకు ప్రార్థన అవసరం. ప్రియులారా, అలాగ మనం చేయగలిగినట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా దీవిస్తాడండి, ఆశీర్వదిస్తాడండి. చూడండి ప్రియులారా, అబ్రహాము ఆ ఇస్సాకును వెంట పెట్టుకుని వెళ్తున్నప్పుడు దేవుడే చూచుకున్నని చెప్పాడు. ఇందులో విశ్వాసముతో నిండిన మాటను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి ఇక్కడ అబ్రహాం ఏం చెప్తున్నాడంటే, చూడండి, నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్తున్నాడు. చూడండి 5వ వచనం చూస్తే, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు చెప్పి. విశ్వాసముతో నింపబడిన వాడు అంటే, అంతకుముందు దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే 21వ అధ్యాయము చూడండి, ఆది కాండము 21వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతున్నాను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన ఆగరు కనిన కుమారుడగు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండుడని అబ్రహాముతో అనెను. ఇస్సాకుతో ఈ కుమారుడు వారసుడై ఉండడు. నెక్స్ట్ ఇంకా చదవండి. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు, ఈ చిన్నవారిని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. చాలండి అమ్మా, థ్యాంక్స్ అమ్మా. చూడండి, చూసారా, ఇక్కడ దేవుడు 21వ అధ్యాయంలో వచ్చినప్పుడు అబ్రహాముతో ఏం చెప్తున్నాడంటే, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. మరి ఇస్సాకు వలననే నీకు సంతానం కలగజేస్తానని చెప్పిన దేవుడు ఎందుకు ఇస్సాకును బలిమ్మంటాడు? అది అబ్రహాము యొక్క విశ్వాసం. దేవుడే చూచుకొనును. అక్కడ ఆ పనివారితో కూడా ఇస్సాకు ఏమని చెప్తున్నాడంటే, నేను వెళ్ళి బలిచ్చేసి ఏంటి, నేను వెళ్ళి ఇస్సాకును బలిచ్చేసి మళ్ళీ ఇద్దరం కలిపి మేము వస్తామని చెప్తున్నారు. అంటే దేవుడు ఎంత గొప్ప విశ్వాసాన్ని అబ్రహాములో చూచాడు. చూడండి, మేమిద్దరం అసలు బలి ఇవ్వాల్సింది ఎవరిని? ఇస్సాకుని. ఎవరు తిరిగి రావాలి? అబ్రహాం ఒకడే తిరిగి రావాలి. కానీ ఏం చెప్తున్నాడు ఆయన? అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసము కలిగిన వాడు. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని వాగ్దానాల పట్ల విశ్వాసము కలిగిన వాడు.
అంటే అంతకుముందు దేవుడు మాట్లాడింది ఏంటంటే ఇస్సాకు వలన అయినది మాత్రమే నీ సంతానము అనబడు. అంటే ఇస్సాకు ద్వారా నా సంతానాన్ని వృద్ధి చేస్తానన్నాడు దేవుడు. కాబట్టి అక్కడ వెళ్ళి నేను దేవుని ప్రభువు చెప్పింది చేయటం వరకే, మిగతాదంతా ఎవరు చూసుకుంటారు? కానీ మనకు ఆ విశ్వాసం ఉంటుందండి. అసలు ఆ పని చేయడం దాకా మనం వెళ్తామా? వెళ్ళాం. ఈ లోపు ఎన్ని కంగారులు, ఎంత తొందరలో, ఎన్ని గొడవలో. చూడండి, దేవుడు నాకు ఇస్సాకునిచ్చాడు కానీ ఇస్సాకునే బలిచ్చేయమన్నాడు. ఇలాంటి దేవుడిని ఎందుకంటే నమ్ముకోవడం? ఇలాంటి దేవుడు వాళ్ళ ప్రయోజనం ఏంటి అని ఎన్ని గొడవ, ఎన్ని మాటలు మాట్లాడేదేమో మనం. ఇది న్యాయమా ప్రభా నీకు? నువ్వు మోసం చేసావు నన్ను, ఎన్ని నువ్వు ఇచ్చిన మాట తప్పిపోయావు కదా. ప్రియులరా, మానవ యొక్క స్వభావం, మానవ మనస్సు అండి అది. కానీ అబ్రహాం అయితే తన కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు చూసింది అబ్రహాము యొక్క విధేయత. మనం ఎంతమందిమి అబ్రహాము లాంటి విధేయతను నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. దయచేసి దేవుని వాక్యం విలువైనది, వాక్యాన్ని నిర్లక్ష్యంగా వినొద్దు. ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటేయు మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ దేవుడు అబ్రహామును పరిశోధించినప్పుడు అబ్రహాము పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? ఏమండి, పాస్ అయ్యాడు కదా. కాబట్టే అబ్రహాము అనేక జనములకు తండ్రిగా దేవుడు చేశాడు. ఎక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలులో రాజుల్లో మొదటి రాజుగా సౌలును దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన్ను గాడిదలు కాచే వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించిన తర్వాత దేవుడు ఆయనకు ఒక మాట సెలవిచ్చాడు. ఏంటంటే, నీవు అమాలేకుల మధ్యకు వెళ్ళి వారిని చంపేయి, ఎవరిని ఉండనివ్వద్దు, వారి పశువులు కానీ వారి దాసీలు కానీ ఏది ఉండనివ్వద్దని ఖచ్చితంగా సమూయేలు ద్వారా దేవుడు సౌలుతో మాట్లాడి చెప్పినప్పుడు సౌలు ఏం చేశాడంటే లోబడ్డాడండి. 100% లోబడ్డా. అబ్రహాము దేవుని మాటకి 100% లోబడ్డాడు. కాబట్టి అనేక జనములకు తండ్రిగా అబ్రహామును చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన సువార్తల్లో మనం చూసినట్లయితే అబ్రహామును ప్రస్తుతిస్తూనే, అబ్రహాము మాట పలుకుతూనే, అబ్రహాము పేరెత్తుతూనే అనేక సార్లు ఆయన సువార్తను బోధించాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు చెప్తున్నాడు సౌలుతో, ఏమండి అన్నీ చంపేసావా, దేవుడు చెప్పినట్టుగా అన్నీ చేసేసావా అని చెప్తున్నప్పుడు ఈయన ఏమన్నాడు? ఏమండి చేసేసాను అన్నాడు. అన్నీ చేసేసాను, మీరు చెప్పినంత పని పూర్తి చేశానని చెప్తున్నప్పుడు అప్పుడు ప్రక్క నుంచి ఏం వినపడుతున్నాయి? గొర్రెల అరుపులు వినపడుతున్నాయి. అప్పుడు సమూయేలు అన్నాడు, ఏంటి మరి నువ్వు అందరినీ చంపేస్తే, నువ్వు అందరినీ సమూలంగా నిర్మూలన చేస్తే ఈ పశువుల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగినప్పుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీకు బలులుగా ఇవ్వడానికే, మీకు అర్పించడానికే మంచి వాటిని బలిసిన వాటిని ఉంచానని చెప్పి. అంటే కపటము తన హృదయంలో పెట్టుకున్నాడండి. దేవుని మాటకి 100% లోబడలేదు సౌలు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని తప్పించేసి పక్కన పెట్టేశాడు. మనం దేవుని వాక్యానికి లోబడకపోతే, దేవుని వాక్యం మనం హెచ్చరించినప్పుడు మనం దిద్దుకోకపోతే మనల్ని కూడా దేవుడు ప్రక్కన పెట్టేస్తాడంతే. తర్వాత ఆశీర్వాదాలు మన జీవితంలో సంపాదించుకోలేము. చూడండి, అప్పుడు సమూయేలు మనం సౌలుతో చెప్తున్నాడు, ఒకడు మాట వినుట కంటే పొట్టేలు నర్పించుట శ్రేష్టం కాదు. దేవుని మాట చెప్పినట్టుగా చేస్తే అది మనకు దీవెన. దేవుని సేవకులు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించి ప్రార్థన చేస్తాం రమ్మన్నప్పుడు వచ్చినప్పుడు అది మనకు దీవెన. ఎవరి కోసం ప్రార్థన చేస్తామండి? సంఘం కోసం 10 నిమిషాలు, పావుగంట చేస్తాం. మిగతా సమయం అంతా ఎవరి కోసం చేసుకుంటాం? మన కుటుంబాల కొరకు,
మన రక్షణ కొరకు, మన విశ్వాసం కొరకు, మన బిడ్డల మారు మనసు కొరకు, మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక దినము నా మందిరంలో గడుపుట 1000 దినాలు, 1 గంట 1000 గంటలు. ఇలాగ మనం లెక్కేసుకుంటే ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడుపుచున్నామండి. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, మనం చనిపోయిన తర్వాత ఇంకా ప్రార్థన చేయడం అనేది ఉండదు, వాక్యానికి లోబడడం అనేది ఉండదు. వాక్యం మనకు తెలియదు ప్రియులారా. భూమి మీద సజీవులుగా ఉండగానే దేవుని వాక్యానికి మనము లోబడాలండి. లోబడ్డప్పుడు ఎంత దీవెన ఆశీర్వాదమో మనం చూస్తామండి. ఎప్పుడైతే దేవుని మాటకి అబ్రహాము లోబడి ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలిపీఠం వద్ద పడుకోబెట్టాడో, ఇస్సాకు ఎలాగ లోబడ్డాడు? ఏంటి, నన్ను బలియడానికి నీకు అధికారం ఎక్కడదే, నన్ను పడుకోబెడుతున్నావేంటి, నా చేతులు కడుతున్నావేంటి అని అనలేదండి. ఒక గొర్రె మౌనముగా ఉన్నట్లుగా అబ్రహాము ఎదుట ఇస్సాకు మౌనముగా, అంటే ఎంత గొప్ప విశ్వాసం. నా తండ్రి ఏదైనా నాకు మేలు చేస్తాడు, నా తండ్రి నాకు ఏది హాని చేయడు, నా తండ్రి నాకు క్షేమం కోరుతాడు అనే విశ్వాసం ఎవరికుంది? ఇస్సాకుకు ఉంది. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు, నా తల్లిదండ్రులు నాకు మంచిగా చేస్తున్నారని ఎంతమంది యవనస్తులు ఈ దినాల్లో ఆలోచించగలుగుతున్నారు? భయంకరమైన డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారండి. గంజాయి, ఎక్కడ చూసినా గంజాయి ఏరులై పారుతుందండి, మద్యము ఏరులై పారుతుంది. ఎన్ని కుటుంబాల్లో ఈ దినాల్లో నరకం అండి. ప్రియులరా, దేవుని వాక్యానికి లోబడకపోవటం, దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవటం వల్ల ఎంత నష్టాన్ని మనం ఎదుర్కొనగలుగుతున్నాం ప్రియులు. చూడండి, ఎప్పుడైతే ఇస్సాకు తండ్రి మాటకు లోబడ్డాడో తీసుకెళ్ళి ఆ బలిపీఠం మీద కట్లు పేర్చి ఇస్సాకును కూడా పడుకోబెట్టేశాడు. డబ్బు ఇవ్వలేనాడు ఎందుకన్నావు ఏమన్నా అంటున్నారా లేదా? నేనన్నాను మా నాన్నే. తర్వాత క్షమాపణ అడిగాను. నన్ను పెంచలేనివాడు ఎందుకన్నావు ఏమండి, నాకు బట్టలు కొనలేనివాడు ఎందుకన్నావు నన్ను? ప్రియులారా, ఎంతమంది తల్లిదండ్రులని ఇలాగ అడిగేవారు ఉన్నారండి. నీ యవ్వన కాలం వచ్చిందంటే ఇంత వయసు రావడానికి గల కారణం ఎవరు? ఇలా వృద్ధి చెందడానికి గల కారణం నీ తల్లిదండ్రులు కదా. ప్రియులారా, ఎంతమంది మనం దాన్ని ఆలోచించగలుగుతున్నాం. అయ్యో, నా తల్లిదండ్రులు నన్ను ఎంతగా ప్రేమించారు, నేను ఎలాగున్నానంటే వారికి కష్టమే కదా, వారికి నేను లోబడాలి. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, అపనమ్మకస్తుడైన దాసుడికి దెబ్బలు తగులుతాయంటండి. టీచర్ ఏం చేస్తారంటే హోంవర్క్ ఇస్తారు కదా, ఇస్తారా? హోంవర్క్ ఇచ్చినప్పుడు అది హోంవర్క్ చేసుకెళ్ళి అప్పటికప్పు చెప్పాలి. టీచర్ గారికి ఉదయం చూడగానే అప్పచెప్పాలి. అప్పచెప్పకపోతే ఏమవుద్ది? దెబ్బలు కొడతారు కదా. కానీ ప్రభు మనల్ని ఆ దెబ్బలు కొట్టరండి. ప్రభు మనల్ని దెబ్బలు కొట్టేవారు కాదు, ప్రభు మనల్ని శిక్షించేవారు కాదు. ఆయన మనల్ని ప్రేమించే వ్యక్తి. మనకు తరుణాలు ఇస్తున్నారు. ఈ రోజు తర్వాత మరొక రోజు లోబడతాడు, రేపు విధేయత చూపిస్తాడేమో. ఈ రోజుకి అవకాశం ఇద్దాం. దేవుని పరలోకంలో చాలామంది పరిశుద్ధులు అడుగుతున్నారు, అయ్యా ఎప్పుడు ఈ లోకానికి తీర్పు తీరుస్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు మాకు తీర్పు తీరుస్తావు అని పరిశుద్ధులు అడుగుతున్నారు. ప్రభు చెప్తున్నారు, ఇంకను కొంత సమయము ఉంది, ఆగండి అని అడుగుతున్నారు. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన దీర్ఘశాంతం మనం తృణీకరిస్తే తర్వాత దానికి పర్యవసానము మనమే భరించాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఇస్సాకుకు సాదృశ్యంగా ఉన్నారు. తండ్రి మాటకి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా యేసుక్రీస్తు ప్రభు వారు లోబడ్డారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దేవుని వాక్యం నుండి చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి ప్రియులారా, ఇక్కడ ఉంటుంది 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అబ్రహాము ఇస్సాకులను మనం చూసినట్లయితే ఇస్సాకుకి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మరణము పొందినంతగా విధేయత చూపించాడు. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకుంటానికి నాకు అధికారం ఉందని యేసు ప్రభు వారు అనేక మంది ముందు
సెలవిచ్చారండి. నేను నా ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాను. నేను అనేకులకు విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని పెడతానికి ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే చెప్పారో, ఇస్సాకును ఎలాగైతే బలిగా అర్పించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఈ లోకములో మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము మనం చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి ఆయన రక్తము ద్వారా మనకు విడుదల, విమోచన, పాప క్షమాపణ అనుగ్రహించాడు. మనం ఎంతమందిమి సిలువని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం? ఏమండి, దేవుని సేవకుడు ఒక ఆయన ఓ మాట చెప్పారు. ఏమనంటే, ఇప్పుడు నీవు సిలువను మోస్తే నీ వృద్ధాప్యములో సిలువ నిన్ను మోస్తుంది. ఏంటి సిలువ మోయడం అంటే ఏంటి? చెక్కోటి సిలువోడు చేయించుకుని మోయడమా? యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని, ఆయన సిలువలో మరణించిన స్వభావాన్ని, ఈ లోకంలో ఆయన జీవించిన జీవితాన్ని మనము జీవించాలి. క్రైస్తవులు అని చెప్తాం, కోపం మీద జయం ఉండదు. క్రైస్తవులు దేవుని వాక్యం అని తెలుసు, అబద్ధాల మీద జయం ఉండదు. ఏమండి, సహనం ఉండదు, ఓర్పు ఉండదండి. కానీ యేసుక్రీస్తు ప్రభువులో మనం చూసినట్లయితే ఓర్పు కలిగిన దేవుడు, సహనం కలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు. మా తమ్ముడితో నేను మాట్లాడలేకపోయేటప్పటికి నాకు రోజులు నా గుండెలో అదొక భారం అయిపోయింది. తరిమేస్తుంది, తొలిపేస్తుంది నన్ను. ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత నా హృదయంలో కొంచెం నెమ్మది వచ్చింది. అంటే వాడు కొంచెం పొరపాటు చేశాడు, గద్దించాలని ఆ రకంగా వేశాను. అయినప్పటికీ నా హృదయంలో మా తమ్ముడి గురించి ఎన్నడూ ప్రార్థన చేయటం మానలేదు. ప్రియులారా, మనలో శత్రు స్వభావము, క్షమించలేని గుణము, ఇవన్నీ సైతాను యొక్క గుణాలు. మనం ఎంతమందిమి మన సహోదరులు ప్రేమించగలుగుతున్నాం, వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాం, వారి కుటుంబాలు మారుమనసు కొరకు కన్నీరు కార్చగలుగుతున్నాం? ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఉందా మరి? మన సాక్ష్యం ఎలా ఉంది? మన పనిచేస్తున్న స్థలాల్లో మనల్ని యేసు ప్రభువు పెట్టేనా? మా రాజుగారి దగ్గరికి, ఆయన అపర కోటీశ్వరుడు, నేను ఆయన దగ్గర పనిచేస్తున్నాను. ఆయన తాగిన టీ కప్పు కూడా నేను తీస్తాను, నాకు సిగ్గు ఉండదు. సో ఆయన నన్ను గమనించి వీళ్ళకి చెప్తూ ఉంటాను, మా సహోదరులకి, నాకు ప్రార్థన ఉందేమని ఆయనే నన్ను అడుగుతారు. ఈరోజు ఏమన్నా ప్రార్థన ఉందా, ఈరోజు ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలా అని అడుగుతారు. ఎందుకనండి, ఆయన టీ కప్పు తీస్తాను నేను బహు బలహీనుండి ఆయన ముందు. కానీ ఎందుకంటే మన ప్రవర్తన ఆలోచింప చేయాలి. చూడండి, అడుగుతారు నన్ను, నీకు ఈరోజు ఏమైనా ప్రార్థన ఉందా? ఆదివారం నాడు నాకు ఫోన్ చేయరు, ఆయన నన్ను రమ్మని అడగరు. ఒకవేళ రమ్మంటే ప్రార్థన అయిపోయిన తర్వాత రా అని అడగడానికి కూడా భయపడుతూ అడుగుతారు నన్ను. ఆయన జీతం ఇస్తే బ్రతకవలసిన వాడిని, ఆయన డబ్బులు ఏమైనా ఇస్తే నేను ఇంట్లో పట్టుకెళ్ళవలసిన వాడిని. నాకు ఆయన భయపడతాడు. ఎందువల్ల? అది దేవుని యొక్క కృపది. అంటే వీడు దేవుని సన్నిధికి వెళ్తాడు, వీడు ప్రార్థన చేసుకుంటాడు, వీడి సమయాన్ని, వీడు చేసుకునే ప్రార్థనను నేను ఎందుకు ఆటంకపరచాలి? ప్రియులారా, అలాంటి సాక్ష్యము మనం పనిచేస్తున్న స్థలంలో యేసు ప్రభును చూపించగలిగితే, మనం ఉంటున్న స్థలంలో, మనున్న వీధిలో యేసుక్రీస్తు ప్రభుని చూపించగలిగితే అనేక మందిని మనం ప్రభు దగ్గరికి నడిపించగలం, అనేక మందిని ప్రభు దగ్గరికి మనం తీసుకురాగలం. కాబట్టి దేవుడు ఒక ప్రణాళిక చొప్పున మనల్ని ఇక్కడ పెట్టాడు. దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకులు, ఇక్కడ ఒక క్రైస్తవుడే ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఒక సేవకులు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఈ తన ప్రణాళిక చొప్పున ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆయన పని చేయడానికి, ఆయన వలె జీవించడానికి, ఆయన వలె లోబడటానికి, ఆయన వలె తండ్రికి విధేయత చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను సజీవులుగా ఉంచాడు. ప్రియులారా, ఈశాన్య భారతదేశంలో చూస్తే, ఉత్తర భారతదేశంలో చూస్తే ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది క్రైస్తవులు జైల్లో ఉన్నారండి. ఆరాధనలు జరుపుతగలేదు. ఉత్తరప్రదేశ్లో ఆరాధనలు జరపడానికి లేవు. ముగ్గురు కలిసి ఆరాధన చేస్తే అరెస్ట్ చేస్తారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఎంత సమృద్ధి ఇచ్చాడు. మీరు ఏదో అనుకుంటున్నారేమో, ఎవరి నుండి ఎక్కువగా
ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడినో వారి దగ్గర నుండి ఎక్కువగా దేవుడు కోరతాడంట. అవునండి, 10 రూపాయలు ఇచ్చారనుకోండి, 10 రూపాయలు లెక్కే అడుగుతారు కదా. అదే 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా అడుగుతారు. దేవుడు మనకి 1,00,000 రూపాయలు అంటే ఎక్కువ మొత్తంలో దేవుని యొక్క వెలుగు మన జీవితంలోనికి వస్తుంది. దేవుని వాక్యం ఎంతో సమృద్ధిగా మనకు దొరుకుతుంది. కానీ దేవుడు కూడా లెక్క కూడా మనల్ని ఎక్కువగా మన దగ్గర నుంచి అడుగుతాడు. కానీ మనం ఎంతమంది మేము లోబడబడుతున్నాం. ఇస్సాకు తన జీవితంలో తన తండ్రి మాటకు లోబడినప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు. అక్కడ ఏమైందండి? ఇస్సాకును తీసి ఆ చిన్న పిల్లవాడిని ముట్టవద్దు, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడవాడు అని తెలుసు. మరి మన గురించి సాక్ష్యం ఏం చెప్తున్నారు? ఇతని సాక్ష్యంలో సత్యం ఉందండి, ఇతని మాటలో సత్యం ఉందండి, ఇతని జీవితంలో యేసు ప్రభువును చూడగలుగుతున్నానండి, ఇతని ప్రవర్తనలో యేసు ప్రభు కనబడుతున్నాడు అని చెప్పగలుగుతున్నారా? అలా చెప్పగలిగితే మనం ధన్యులమే ప్రియులారా. అలా చెప్పగలిగితే దేవుని నామానికి మహిమ, ఆయన సిలువలో కార్చిన రక్తమునకు విలువ, లేకపోతే ప్రయోజనకరంగా మనము ఉండలేం ప్రియులారా. యేసు ప్రభు ఆయన తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి మనల్ని విమోచించడానికి ఆ సిలువలో వేలాడచ్చు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేసిన గొప్ప దేవుడు. ఆయన మనల్ని క్షమించకపోతే మనం ఈ దినాన క్షమించబడేవారు కాదు. కానీ మనం ఇతరులను క్షమించలేం. ఆయన ప్రేమించకపోతే మనం ఈ దినం సజీవులుగా ఉండేవారు కాదు. కానీ మనం ఇతరులను ప్రేమించలేం. ప్రియులారా, దేవుని వాక్యం ఎంతో విలువైనది. దేవుడు మనతో మాట్లాడినప్పుడు లోబడదాం. అబ్రహాము వెంటనే విధేయత చూపించి తన కుమారుడిని తీసుకెళ్లి బలిగా అర్పించినప్పుడు ఆ విధేయతను యేసు ప్రభు చూచి ఆ బలిగా అర్పించవలసిన ఇస్సాకును తప్పించి మేకపిల్లను అక్కడ తీసుకొచ్చాడు. దాన్ని బట్టి ఏమని చెప్తున్నాడంటే, ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడు. అలాగే సౌలును దేవుడు తప్పించేసి దావీదును రాజుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఇస్సాకు స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన బలిగా, ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టి మనలను విడిపించారు. మనం ఎంతమంది ఆ సిల్వ రక్త ప్రభావాన్ని చూడగలుగుతున్నాం ప్రియులారా. అనేక మందికి అటువంటి కృపను ప్రభు ఇచ్చినట్లుగా ఈ ఉదయకాలం ముందు కొంతసేపు ప్రార్థన చేద్దాం. దయచేసి లేచి నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభు తన వాక్యమును మనకు అనుగ్రహించారు. మనం దేవుని వాక్యానికి లోబడుతున్నామా? త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారని దేవుని వాక్యం చెప్తుంది. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురని దేవుని వాక్యం చెప్తుంది. మనము క్షమించగలుగుతున్నామా? ప్రేమించగలుగుతున్నామా? యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు లాంటి మనసు ఉందా? ఆయన లాంటి ప్రేమించే మనసు ఉందా? ఆయన లాంటి సహించే మనసు ఉందా? ఆయన లాంటి పరిశుద్ధ జీవితం మనకుందా? దయచేసి 2 నిమిషాలు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవుడు అబ్రహాముకు పరీక్ష పెట్టినప్పుడు, పరిశోధించినప్పుడు అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గాడు. అబ్రహాము ఆ పరీక్షలో విజయుడైనాడు. కాబట్టి ఆ విశ్వాసులకు తండ్రి ఆయన మన ముందు పిలువబడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాయనా నేను లోబడట్లేదు, మీ వాక్యమునకు లోబడేవాడిగా చేయండి. ఇప్పుడే లోబడాలి ప్రభువా, ఇప్పుడే అబ్రహాము లోబడినట్లుగా లోబడాలి ప్రభువా. అబ్రహాం కొంత సమయం అడగలేదు ప్రభువా. 2 సంవత్సరాల తర్వాత నేను గారం అంతా తీర్చుకున్న తర్వాత, నా కుమారుడితో ప్రేమతో కొన్ని సంవత్సరాలు ఆడుకున్న తర్వాత నేను చేస్తాను ప్రభువా అని అనలేదు ప్రభువా. నా తండ్రి, నాయన మమ్మల్ని క్షమించు ప్రభువా. నిజంగా మీరు ఈ స్థలంలో ఉన్నారు ప్రభువా, మీకు వందనాలు. మీ మాటకు లోబడేవారిగా మమ్మల్ని చేయము నాయన. లోబడని ప్రజలకు శ్రమని మీ వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడే మేము లోబడాలి ప్రభువా. మీ వాక్యానికి మేము లోబడి జీవించాలి ప్రభువా. 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఎంతో వాక్యం విన్నాం. రాత్రి మీ సన్నిధిలో వాక్యం విన్నాం. ఎంత వాక్యము మా జీవితంలోకి వస్తుంది, కానీ మేము దానికి లోబడలేకపోతున్నాం ప్రభువా. దానికి మేము విధేయత చూపించలేకపోతున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించు నాయన, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, సహాయం ఇచ్చేయము నాయన. అయ్యా తండ్రి, ఇప్పుడే మేము పశ్చాత్తాపడాలి. ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖ పెడుతున్నామో, ఏ విషయంలో మేము తప్పిపోతున్నామో, ఏ విషయంలో మీకు ప్రభువా మీకు అవమానం తీసుకొస్తున్నామో దయచేసి మమ్మల్ని క్షమించు నాయన. మేము పనిచేస్తున్న స్థలాల్లో, మేమున్న కుటుంబాల్లో, మేమున్న గ్రామంలో, మేమున్న వీధిలో యేసు ప్రభుకి సాక్షులుగా జీవించగలుగుతున్నామా? నిజముగా ఆయన దేవునికి భయపడేవారు, ఈ వ్యక్తి దేవుని నమ్ముకున్నాడని మా గురించి సాక్ష్యం ఇవ్వగలరా? అటువంటి సాక్ష్యం ఇచ్చినట్లయితే మీ నామానికి ఎంత మహిమ ప్రభువా, మీ నామానికి ఎంత మహిమ. అయ్యా మమ్మల్ని క్షమించు నాయన. అయ్యా తండ్రి, మీకు లోబడాలి ప్రభువా. తండ్రి, మీరు
ఇస్సాకు తండ్రి మాటకు లోబడ్డాడు ప్రభువా, తండ్రి మాటకు లోబడ్డాడు. మీరు కూడా ఈ లోకంలో తండ్రి మాటకు లోబడి ఈ లోకానికి వచ్చి మీ ప్రాణంను పెట్టారు కదా ప్రభువా. ఆఖరి రక్త బొట్టు వరకు మీరు విధేయత చూపించారు ప్రభువా. శిలువ మరణం పొందినంతగా మీరు విధేయత చూపించినారు ప్రభువా. అయ్యా, విధేయత చూపించేవారిగా మమ్మల్ని చేయము నాయన. మీ మాటకు లోబడేవాడిగా చేయము నాయన. సౌలు మీ మాటకు లోబడలేకపోయాడు ప్రభువా, మీ మాట వినలేకపోయాడు ప్రభువా. తను చేసిన తప్పుని సమర్థించుకున్నాడు ప్రభువా. తండ్రి తను చేసిన అవిధేయతను ప్రభువా సమర్థించుకున్నాడు ప్రభువా. కానీ మీరు అతను తీసుకుని వెళ్ళి ప్రక్కన పెట్టేశారు ప్రభువా. భయంకరమైన ఆయన జీవితం చూస్తే, ఆయన అంతము చూస్తే చాలా దుఃఖమే ఉంటుంది ప్రభువా. కానీ ఎలాగ దావీదును మీరు రాజుగా చేసి అద్భుతాలు చేశారు ప్రభువా. మా తండ్రి, మా కుటుంబాలు అలాంటి గొప్ప కార్యములు జరిగించుము నాయన. ఓ తండ్రి, ఈ వాక్యము మా అందరి హృదయంలో ఫలింపు చేయము ప్రభువా. మంచి నేలను పడిన విత్తనము ఫలించినట్లుగా, 100 60 30 ఈ వాక్యము ఫలించినట్లుగా చేయము నాయన. ఇక్కడ జరుగుతున్న సేవను దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా మీరు దీవించమని వేడుకొనుచున్నాను అయ్యా. వారి ప్రతి అవసరత తీర్చమని వేడుకొనుచున్నాను. ఆత్మీయ, శారీరక, ఆర్థిక ప్రతి అవసరత మీరు తీర్చమని వేడుకొనుచున్నాను తండ్రి. కృప చూపించు. మరి ముఖ్యంగా వీరందరూ మారు మనసు పొందాలి ప్రభువా. పరలోకాన్ని సంపాదించుకోవాలి ప్రభువా. పరలోక రాజ్య వారసులుగా మేము జీవించాలి. అటువంటి కృపను దయచేయము నాయన. యేసయ్య, ఎంతోమంది నీ బిడ్డలు వచ్చి ఈ స్థలంలో ప్రయాసపడ్డారు. వారి ప్రయాసను దీవించుము నాయన. స్థానిక మీ సేవకులు ప్రకాష్ గారిని ప్రభా తండ్రి, మీ సేవకురాలను కూడా కాపాడుము, మీరు బలపరచుమని వేడుకొనుచున్నాను. మీ గొప్ప కార్యములు రానున్న దినాల్లో యేసు నామములో చూడగన్నట్లుగా చేయము నాయన. అయా, కనికరించుము నాయన. అనేక మంది స్వస్థతలు పొందినట్లుగా చేయము. ఆత్మ స్వస్థత, శరీర స్వస్థత ఈ స్థలంలో జరిగినట్లుగా చేయమని వేడుకొనుచున్నాను ప్రభా. సహాయం ఇచ్చేయండి. మిషనరీలు లేవాలి ప్రభా. మరియమ్మ లాంటి వారు, యోసేపు లాంటి వారు, దానియేలు లాంటి వారు, షడ్రకు మేషక అబేద్నెగో లాంటి వారు, అబ్రహాము లాంటి వారు, ఇస్సాకు లాంటి వారు లేవాలి ప్రభువా. అయా, కృప చూపించుమని, మీ సన్నిధి, మీ ఆత్మ మాతో ఉంచుమని, ఈ వాక్యము ఈ బిడ్డలందరి హృదయంలో ముద్రించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.